హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు మన క్లాసెస్లో యూఎక్స్ అంటే ఏంటి, యూజర్ ఎక్స్పీరియన్స్ ఒక ప్రొడక్ట్ మీద తన యొక్క అనుభవాలను ఏ విధంగా షేర్ చేసుకుంటాడు అనేది మనం నేర్చుకున్నాం. ఒక ప్రొడక్ట్ ఇస్తే అది ఏ విధంగా యూజర్ యూజ్ చేస్తాడు, దాని యొక్క అనుభవాలు, ఆ అనుభవాలను బేస్ చేసుకొని ఒక్కొక్క ప్రొడక్ట్ అనేది ఎలా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఎలా అభివృద్ధి చేశారనేది మనం ప్రీవియస్ వీడియోలో నేర్చుకున్నాం. మరి ఈ వీడియోలో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఒక సమస్యని పరిష్కరించేటప్పుడు సమస్య ఏ విధంగా మనం డిఫైన్ చేయాలి, దాని యొక్క ప్రభావితం ఏంటి, అసలు గోల్ ఏంటి, ఎవరు దాని ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని తన యొక్క సమస్యను పరిష్కరిస్తారు అనేది మనం నేర్చుకుందాం. మొదటిసారిగా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది ఏంటి, ఒక ప్రాబ్లం ఉంది, దాని సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, రైట్? సో ఆ ప్రాబ్లమే సరిగ్గా లేదనుకోండి, సొల్యూషన్ కాస్త క్లిష్టతరం అవుతుంది, కాస్త కష్టంగా ఉంటుంది. సో ప్రాబ్లం కానీ మనకు కరెక్ట్గా అర్థమైతే సొల్యూషన్కి మన దారి దొరుకుతుంది. అసలు ఆ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అండర్స్టాండ్ అవుతుంది, ఏ విధంగా అర్థం అవుతుంది, దాని యొక్క నీడ్ ఏంటి, ఎవరు యూజ్ చేస్తారు, ప్రాబ్లం ఏంటి, దాని యొక్క ప్రభావం ఏంటి, దాని యొక్క మెయిన్ గోల్ ఏంటి అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకే, సో సమస్య ఎవరికి వస్తుంది? మనలాంటి వాళ్ళకి యూజర్స్కి వస్తుంది, ఎవరికైనా రావచ్చు సమస్య. అసలు అది ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసేటట్టుంటే, యూజర్ ఇండివిజువల్ హూ వాంట్ టు మేనేజ్ దేర్ ఫినాన్షియల్ అండ్ ట్రాక్ దేర్ డైలీ స్పెండింగ్ బేస్డ్ ఆన్ దేర్ మంత్లీ అండ్ శాలరీ. నేను ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ తీసుకున్నానండి. ఎవరు అంటే ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో, డైలీ మంత్లీ సాలరీ మీద బేసిస్ చేసుకొని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక చిన్న సమస్యని ఎదుర్కొంటున్నారు. సో ఆ సమస్య ఎవరు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ యొక్క అవసరం ఏంటని తెలుసుకోవాలి. సో ఒక వ్యక్తి ఉన్నాడంట, వాడు మనలాంటి వాళ్ళు అయి ఉంటారు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన సాలరీ ఒక 50,000 అనుకోండి. సో నేను ఏమనుకుంటున్నానంటే, నా డైలీ స్పెండింగ్స్ని నేను ట్రాక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 50,000 నేను జీతం అనుకున్నాను ఫస్ట్ తారీఖున. అదే రోజు నేను ఇంటి రెంట్ పే చేశాను, తర్వాత వాటర్ బిల్ పే చేశాను, తర్వాత కరెంట్ బిల్ పే చేశాను. సో ఈరోజు ఇది జరిగింది. నెక్స్ట్ డే ఇంకో కొన్ని ఎక్స్పెన్సెస్ రావచ్చు, గ్రోసరీస్ రావచ్చు, లేకపోతే పిల్లల ఫీజు కావచ్చు, సంథింగ్ ఏదో ఒకటి రావచ్చు అనమాట. సో ఏదో ఖర్చు అనేది ఉంటుంది. నేను ఏమనుకుంటున్నాను, ఆ ఖర్చులని నాకు ట్రాక్ చేయాలి. ఎందుకంటే ఈ ట్రాక్ ఉండడం వల్ల నాకు ఏమవుతుందంటే, నా ఎక్స్పెన్స్ మీద కంట్రోల్ వస్తుందని నేను అనుకుంటున్నాను. అయ్యో ఈరోజు ఇంత ఖర్చు పెట్టామా, సో రేపు నెక్స్ట్ మంత్ దీన్ని తగ్గించాలి. సో బేస్డ్ ఆన్ దాట్ ఏమనుకుంటున్నాను, నేను నా సేవింగ్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏవి సేవింగ్స్ లేకుండా దెబ్బదవాన్ని ఖర్చు పెట్టేసాం అనుకోండి, ఏముండదు, రైట్? సో నేనే సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకున్నాను. నేను ఒక ట్రాక్ చేయగలిగితే, నేను ఖర్చు పెడుతున్న ప్రతి ఎక్స్పెన్స్ ట్రాక్ చేయగలిగితే నా నా ఎక్స్పెన్స్ మీద లిమిట్ వస్తుంది. తర్వాత నేను సేవింగ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ మంత్లీ నేను చేసిన స్పెండింగ్స్ బేస్ చేసుకొని నేను నెక్స్ట్ మంత్ ఎక్కడ తగ్గించుకోవాలి అనేది నేను చూసుకుంటాను, రైట్? సో అది మన యూజర్ అనమాట. యూజర్ ఏంటి, ఇండివిజువల్ హూ వాంట్ టు మేనేజ్ దేర్ ఫినాన్స్ అండ్ ట్రాక్ దేర్ డైలీ స్పెండ్స్ బేస్డ్ ఆన్ దేర్ మంత్లీ శాలరీ. నీడ్, the users need an easy way to calculate how much they can spend daily based on their monthly income to stay with their budget. సో అసలు ఇలా చేయడం వల్ల నీడ్ ఏంటి, అసలు అవసరం ఏంటి, అలా చేయవలసిన అవసరం ఏంటంటే, నాకు ఈజీగా క్యాలిక్యులేట్ అవుతుంది. తర్వాత నేను ఎంత స్పెండ్ చేశాను డైలీ, ఈ మంత్లీ ఇన్కమ్ బేస్ చేసుకుని డైలీ ఎంత స్పెండ్ చేశాను, నేను విత్ ఇన్ ద బడ్జెట్లో ఉన్నానా లేదా అనేది నాకు తెలుస్తుంది అనమాట. అది నా అవసరం, నాకు తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. సో ప్రాబ్లం, users find it challenging to calculate their daily budget from their monthly salary quickly. Current tools or methods require too many steps or are overly complex and leading to confusion or mistake in track their finance. నేను ట్రాక్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి వస్తుందంటే,
ఈరోజు నేను బుక్ పెట్టుకున్నాను. ఓకే, నాకు ఇంత శాలరీ వచ్చింది. ఈ మంత్ నేను ఇంత స్పెండ్ చేశాను. ఈ ఫస్ట్ డే శాలరీ అందుకున్నాను. ఈ ఫస్ట్ డే శాలరీ వచ్చి నేను కౌంట్ చేశాను. సో ఈ కౌంట్ చేయడం వల్ల ఏమైంది, ఓకే ఇంత అయిందని నేను ఒక ఫస్ట్ పేజ్ మీద రాశాను, పేపర్ మీద రాశాను. సో ఇలా అన్ని రాసుకుంటూ వస్తున్నప్పుడు ఈ పేజ్ నాకు నిండిపోయింది. నెక్స్ట్ పేజ్కి వెళ్ళాను, మళ్ళీ అగైన్ నేను అది రాసుకున్నాను. ఓకే 2-3 పేజెస్ ఈ మంత్ అయిపోయింది. సో నేను ఎలా క్యాలిక్యులేట్ చేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్యాలిక్యులేట్ చేసి ఆ పేజ్ చివరిలో నోట్ చేసుకొని అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఇందులో నాకేమవుతుంది, నాకు చాలా కష్టంగా ఉంది ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత మళ్ళీ పేజ్ తిప్పుకుంటూ మళ్ళీ పేజ్కి వచ్చి ఏదైనా మిస్ అయితే మళ్ళీ అగైన్ నేను క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో నాకు కొంచెం మిస్టేక్ జరిగినా సరే నా టైం వేస్ట్ అవుతుంది, నేను ఫైనాన్షియల్గా ఎక్కడ ట్రాక్ చేస్తున్నానో నాకు కన్ఫ్యూజ్ వస్తుంది అనమాట. సో నాకు అది కొంచెం కాంప్లెక్స్గా ఉంది. నేనేమనుకుంటున్నానంటే నాకు ఇంతకన్నా సులువుగా ఉన్న మార్గం ఏదైనా కావాలి అని నేను అనుకుంటున్నాను. సో ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఆ ప్రభావితం ఎలా చేస్తుందంటే యాజ్ ద రిజల్ట్స్ యూజర్స్ మెనీ ఓవర్ స్పెండ్ ఆర్ ఫెయిల్ టు స్టే విత్ ఇన్ దేర్ బడ్జెట్ విచ్ నెగిటివ్లీ ఇంపాక్ట్ దేర్ ఫినాన్షియల్ హెల్త్ అండ్ కాజెస్ స్ట్రెస్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఇన్ మేనేజింగ్ దేర్ మనీ. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, నాకు ఈ పదే పదే పేజెస్ తిప్పుకోవడం, ప్రతిరోజు నోట్ చేసుకోవడం, తర్వాత ఏదైనా ఒక మిస్టేక్ జరిగినా సరే ఏమవుతుందంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది నాకు. నాకు ఈజీగా ఫైండ్ అవుట్ నేను ఎక్కడ కంట్రోల్ తప్పిపోతానేమో భయం ఒకటి పెరిగిపోతుంది నాకు మెయిన్గా. సో ఇప్పుడు మన గోల్ ఏంటో చూద్దాం. అవర్ గోల్ ఈస్ క్రియేట్ టు సింపుల్ intuitive tools that allow users to input their monthly salary and instantly calculate their daily expense limit, helping them manage their finance with case and confidence. So with finance with ఈజ్ అండ్ కాన్ఫిడెన్స్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నాకు ఏదో ఒక యాప్ కానీ లేకపోతే ఇంకేదైనా ఒక సొల్యూషన్ ఉంటే దాని ద్వారా నేను ఏం చేస్తాను అంటే మంత్లీ శాలరీ ఇన్స్టెంట్గా క్యాలిక్యులేట్ చేసేటట్టుగా డైలీ ఎక్స్పెన్స్ ఇంత లిమిట్ దాటిందని చూపించే విధంగా అండ్ నేను అన్ని పర్టికులర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫినాన్స్ నేను మేనేజ్ చేసే విధంగా నాకు కావాలి. నేను కాన్ఫిడెంట్గా యూస్ చేయగలను అనమాట. నాకు అప్పుడు ఫ్రస్ట్రేషన్ రాదు, ఏమి రాదు, నేను ఈజీగా క్యాలిక్యులేట్ అయిపోతుంది, నాకు ఈజీగా కంట్రోల్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇవి మనకి ప్రాబ్లమ్ స్టేట్మెంట్కి ఉండవలసిన లక్షణాలు అనమాట. సో మొత్తంగా మనకు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది మనం ఎలా ఉంటుందో చూద్దాం. Individuals who wants to manage their finance and track their daily spending basis on their monthly salary often find it challenges to calculate how much they can spend per day. Existing tools or methods are too complicated, requiring multiple steps or leading to confusion. As a result, users may overspend or struggle to stay with their budget, causing stress and frustration. We aim to design a simple and intuitive feature that allow to user to quickly calculate their daily spending limit based on their monthly salary, enabling them to manage their finance better and make more informed financial decisions. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది నా సమస్య ఇది, నా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇలా ఉంటుంది. మీరు రెగ్యులర్గా ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనం కొంచెం కొంచెం డివైడ్ చేసి చూసాం అనుకోండి, యూజర్ ఎవరు, అసలు మెయిన్ ఇంపాక్ట్ ఎక్కడి వరకు ఉంటుంది, గోల్ ఏంటి, అసలు నీడ్ ఏంటి, ఈ విధంగా మనం డివైడ్ చేసుకున్నాం అనుకోండి, సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోవాలి అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చినాక ఏ స్టెప్స్ తీసుకోవాలి, ఎలా మన ఒక ప్రాబ్లమ్ని సొల్యూషన్ తీసుకొస్తాం అంటే ముందు ఒక పేపర్ మీద మనం పెడతాం అనమాట. డైరెక్ట్గా మనం యాప్లోకి వెళ్ళాం, ఏదో సొల్యూషన్లోకి ఏదో టూల్ తీసుకోనో లేకపోతే ఫిగ్మా ఆర్ AWXD తీసుకొని మనం టకటక చేసాం. ఫస్ట్ యూజర్ కెన్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఆ అర్థమైన తర్వాత మనం కొంత టీం డివైడ్ చేసుకుంటాం, ఈ మాడ్యూల్ ఇక్కడ బాగుంటుంది, ఈ మాడ్యూల్ ఎలా ఉంటే బాగుంటుంది అనేది మనం తెలుసుకున్న తర్వాత ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాతనే మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం అన్నమాట. సో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది వచ్చింది, నెక్స్ట్ ఏం చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం, సరేనా? ఒకసారి చూడండి, ఇంకేదైనా అర్థం కాకపోతే కొంత కామెంట్లో మీకు నెంబర్ ఇస్తాను, మీరు నాకు కాల్ చేసి
ఇంకేమైనా ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ మీ దగ్గర ఉంటే నాకు చెప్పొచ్చు. దాని ఒక ప్రాపర్ వేలో తీసుకొచ్చి యూజర్ ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే విధంగా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ మనం రాసుకుందాం. దాని తగ్గ సొల్యూషన్స్ని మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.